కాపరు పొలములో ఉండి రాత్రి వేళ తమ గొర్రెల మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు యొక్క మహిమ వెలుగు వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహములు ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద మనుషులకు, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తుతులు చెల్లించుచూ ఉండెను. చాలు. ప్రియ దేవుని ప్రజలరా, ఈరోజు క్రిస్మస్ ఆరాధన మనం చేసుకుంటున్నాం. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మరి మన బోగోలులో ఉన్నటువంటి యూత్ను గురించి ఏలూరులో కూడా నేను మంచి సాక్ష్యాన్ని విన్నాను. ఆమెను చెప్పండి. మన ఊరోళ్ళు మెచ్చుకుంటే మనం సైలెంట్గా ఉంటేట. ఆమెన్. ఇంకా గట్టిగా. మరి నిజంగా చాలా చక్కటి యూత్ అని, యవనస్తులందరూ సమర్పణతో దేవుని కార్యాలు చేస్తారని, మరి దేవుని కొరకు నమ్మకంగా నిలబడతారని ఏలూరులో కూడా చెప్పుకునుట నేను విన్నాను. చప్పట్లు కొట్టండి మీరందరికీ. మరి దీనికి ఒక చక్కటి పేరు కూడా పెట్టుకున్నారని, ఏబీ యూత్. మరి వీళ్ళందరూ కలిసి, మనమందరం కలిసి ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మనలందరినీ ప్రేరేపించి, యూత్ను ప్రేరేపించి, ఏబీ యూత్ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు మన బోగోలులో జరిగించడం అనేది మన బోగోలు గ్రామానికి ఎంతో ఆశీర్వాదకరం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. 2 చేతులు పైకెత్తాల్సిందే, ఏమనుకోవద్దు. చాలామంది ఎలాగెత్తుతున్నారు, సగం చేతులు ఎత్తుతున్నారు, ఒకళ్ళు ఒక చేయి ఎత్తుతున్నారు. మీరు గనక సగం చేతులు ఎత్తి ఇలాగ గనక పెడితే నేను వెంటనే ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను కూడా చిన్నప్పుడు నా చిన్ననాటి దినాల్లో మీరు ఇలాగ అన్నారు కదా, హల్లెలూయా. కొంతమంది మీరు ఇలాగ అంటాం కనుక నేను చూస్తే నాకు వెంటనే గతం గుర్తొచ్చేస్తుంది. ఏంటంటే, మా తాతయ్య గారు మా చిన్నప్పుడు అంటే క్రిస్మస్ పండగకే కొబ్బరన్నం, కోడి మాంసం. ఇంట్లో కోడి పెట్టలు ఉంటాయి, గంప కింద పుంజులో పెట్టలో ఏదో ఒకటి 24 రాత్రి కప్పెట్టేసేవాడు. ఖచ్చితంగా గంప కట్టేసేవాడు. ఎందుకని పొద్దున్నే 25వ తారీఖు తెల్లారి ఆరాధన అవటమే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవటం. చెప్పండి. అసలు 10 రోజుల ముందే అమ్మోళ్ళందరూ వీధుల్లో రోకల్లో రెడీ చేసుకొని బియ్యం నానబెట్టుకొని ఆ రోజుల్లో ఇక చక్కగా అవన్నీ దంచుతూ ఉంటే పేట అంతా కూడా, వీధంతా కూడా మేము పిల్లలు కదా పరుగులు పెడతా ఉంటే మా బట్టలు కుట్టే టైలర్ గారి దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్ళి, అయ్యా మా బట్టలు అయిపోయానంటే ఆయన ఊరిచ్చి జోబి ఇప్పుడే కుట్టాను, సాయంత్రం గుండీలు కొడతాను, ఎల్లుండి ఇంకోటి అలాగా ఊరిచ్చి పద్దాక ఏమన్నా మా బట్టలు అయినాయి అనేవాడు. అయితే కంగారు పడక బోడని కుట్టాలి కదా, ఏంటి కంగారేంటి, ఇదిగో ఎక్కడ తగిలించాను, ఇది నీదేగా, నాదే. అయితే అరే కుట్టేశాడు రా, చేతులు కూడా వేసేసాడు అనుకున్నాను. చేతులు కూడా ఇంకా గుండీలు వేయాలి. అదే అలాగే మొత్తానికి అయిపోయిన తర్వాత ఇక 24 రాత్రి ఇక చూడండి, పండగ రేపు పొద్దున తెల్లవారనగా ఇక చక్కగా ఈ రోజు రాత్రి
ప్రార్థనకి ఏర్పాట్లు, గుళ్ళో జెండాలు, వీధిలో జెండాలు, ఇక ఇవన్నీ కట్టుకుంటా అమ్మోళ్ళు అందరిలో పొయ్యిలు ఎలుగుతా, కళాయిలో నూనె ఎగుతా, అరిసెలు చేసేవాళ్ళు అరిసెలు, పోకంలో తెలుసా? పోకంలో అంటే పోకంలో తెలుసా? ఇంత ఉండలు చేసేవాళ్ళు పోకంలో అంటారు. అట్లా అరిసెలు, పోకంలో కజ్జికాయలు, గులాబీ పూలు, మాకు తెలియదు కదా ఇవన్నీ అమ్మోళ్ళు చేస్తూ ఉంటే ఇవన్నీ జోబుల్లో వేసేసిన కొత్త బట్టలు కదా మాకు తెలియదు. అట్లా నూనె ఉంటుందని, నూనె అంటుకుంటుందని. మొత్తం వీధి చివరి నుండి ఆ చివరికి ఇలాగా అనుకుంటా పరుగులు పెట్టుకుంటే అందరిలో రే వంటుండే వాళ్ళు, అమ్మోళ్ళు, ముసలోళ్ళు, మొక్కమ్మలు అందరూ కలిసి ఎలా రే కొత్త బట్టలు అంట, కొత్త బట్టలు అని అనేసి పప్పులు తినేసుకుంటా అటు ఇటు తిరిగి పొద్దున్నే తెల్లారుదాం ప్రార్థనకి వెళ్ళి ఇక ఇంటికి వచ్చేటప్పటికి పండగ అయిపోయినట్టే. అయిపోయింది పండగ. ఇక ఇంటికి రాగానే మా తాతయ్య గారు ఇంతకీ ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నానంటే, మీరు అల్లిలేదు చేతులు ఎత్తట్లేదని. ఎందుకు ఎత్తట్లేదంటే చెప్తానండి, ఆ స్టోరీ చెప్తున్నా. ఇక జరిగింది ఏంటంటే, ఇక రావటం మందిరం ఆరాధన అయిపోయిన తర్వాత తెల్లారుజామున మా తాతగారు గంప కింద కోడిని తీసి దానికి చేయాల్సిన అన్ని చేసేసి, రే నానా చిన్నోడా తాటాకు తీసుకురారా నువ్వు. తాటాకు తీసుకొస్తే వెలిగించి ఇక ఆ తాటాకు మీద దాన్ని అటు కాల్చి ఇటు తిప్పేటప్పటికి మొత్తం పూర్తిగా కాలిపోయిన తర్వాత అప్పుడు ఆ కోడి ఇలా ఉండేది. అర్థమైందా? ఇప్పుడు మీరు అలిలే చెప్పటం ఇలాగంటుంటే నాకు కాల్ చేసిన కోడే గుర్తొస్తుందమ్మా పండక్కే. అర్థమైందా? మనం కాల్ చేసిన కోళ్ళు కాదో, జీవము కలిగిన దేవుని పిల్లలం. మరి చేతులు లేకుండా ఇప్పుడు ఇంకా మీకు పౌరుషం ఎక్కువ అంటగా, భోగోళకే మామూలు పౌరుషం కాదంటగా. అసలు దేంట్లో రాజీ పడరని నాకు చెప్పేశారు తమ్ముడు. అన్నా మా వాళ్ళు అసలు దేంట్లో అరే తెచ్చడంటగా, నేను చెప్పే వరకు తెచ్చడంటగా అలాగే అమ్మ ఎంత పౌరుషం. అరే ప్రతి ఒక్కరిలో ముసలా అని ఏం లేదు, మొక్క అని లేదు, ఏం లేదు. అమ్మో ఇంత ఆనందంగా ఆరాధన చేస్తున్నారు మీరు. మనం కాల్ చేసిన కోడి ఎంత పౌరుషమో. ఈ పాస్టర్ గారు ఇల్లే లోపల మేము కాల్ చేసిన కోళ్ళలా ఉండకూడదు, జీవం కలిగిన దేవుని పిల్లలుగా ఉండాలని పౌరుషంగా దేవుని స్తుతులు చెప్తున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని ఈ రోజున మీతో ఆత్మీయముగా దేవుడు నాకు తెలియచేసినటువంటి ఉద్దేశాలను మోకరించి మోకాళ్ళ మీద కన్నీటితో, మా చేతులు తెలిసిన చాలా మంది నమ్మకంగా అలా ఉంచేశారు. ఉంచేయండి, మీరు జీవం కలిగిన దేవుని పిల్లలే. అది కాదు, ఏది కాదు చెప్పండి. రైట్. మోకరించి కన్నీటితో ప్రభు దగ్గర, ప్రభువా అసలు క్రిస్మస్ అంటే ఏంటి నాన్న, అసలు క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని నాకు తెలియచేయండి ప్రభు అని నేను ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్న మాటలు మీకు చెప్తున్నాను. ఆమేన్. కాబట్టి అంటే చాలామంది సేవకులు, అభిషేకం కలిగిన దైవ సేవకులు చాలా అంశాల గురించి క్రిస్మస్లో దేవుడు చేసినటువంటి ఏదైతే కార్యాలు ఉన్నాయో అవన్నీ చక్కగా చెప్తారు. అందరూ చెప్పేయి మన ఆత్మీయ జీవితాలకి, అందరి ఆత్మీయ జీవితాలకి ఎంతో అవసరం చెప్పుచున్న దైవ సేవకులందరూ అభిషేకంతోనే చెబుతారు. అయితే దేవుడు నాతో కూడా ఒక మాటను మీకు తెలియచేయమన్నాడు. ఏంటి అనంటే, ఈ యేసయ్య సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఇదిగో ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించేటువంటి గొప్ప దేవుడు. ఆయన మనందరికీ తెలుసు కాబట్టి ఎక్స్టెన్షన్ చేయకుండా, వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డలే కాబట్టి ఎక్స్టెన్షన్ లేకుండా నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ యేసయ్య శరీరధారిగా భూమి మీదకి వచ్చుట అంటే క్రొత్తగా జన్మించుట కాదు. యేసుక్రీస్తు గుర్తుంచుకోండి, పరమాత్ముడై ఉన్న దేవుడు, మహిమలో నివసించేటువంటి దేవుడు భూమి మీదకి నరావతారుడిగా రావాలి కనుక నరావతారుడిగా వచ్చినటువంటి ఈ శుభ సమయం.
కాబట్టి ఆయన మనిషిగా రావాలి గనుక, మనుషులు ఎలాగొస్తారో తల్లి గర్భములో నుండి అలాగే ఆయన కూడా రావాలి గనుక, అప్పుడు దేవుడు మరియమ్మను జ్ఞాపకం చేసుకొని ఆమె ద్వారా ఈ భూమి మీదకి శిశువుగా వచ్చాడు. కొత్తగా పుట్టాడు కాదు, పరమాత్ముడై ఉన్న దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మనందరి పాపముల కొరకు, సర్వ పాపము కొరకు, అపరాధ పరిహారార్థ బలిగా మనందరి కొరకు రక్తమాంసములు ధరించిన వాడిగా ఈ భూమి మీదకి ఆయన శిశువుగా రావాల్సి వచ్చింది. తల్లి గర్భములో నుండి మనందరం ఎలాగొస్తామో అదే క్రమములో ఆయన కూడా రావాలి, వచ్చాడు. అది కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చే ముందు ఆలోచన సభ, దేవుని యొక్క సభ, ఆయన సభలో అంటే అక్కడ ఒక పార్లమెంట్ అవనివ్వండి, లేకపోతే అక్కడ ఒక అసెంబ్లీ అవనివ్వండి, దేవుని యొక్క సభలో దేవుడు పరలోక దూత సైన్య సమూహాలను, అలాగే 24 పెద్దలు, ఇదిగో కెరూబులు, సెరాపులు, ఇదిగో గొప్ప గొప్ప, ఇదిగో ప్రధాన దూతలు, అలాగే అనేక మంది దూతల యొక్క సభలో జాగ్రత్తగానండి చెప్పినటువంటి మాట, నేను శిశువుగా వెళుతున్నాను గనక, నేను మనుషులందరినీ నా పోలిక చొప్పున స్వరూపమందు నేను తయారు చేసుకొని వారిలో నా జీవము ఉంచాను గనుక, నా ఊపిరి వారిలో ఉంది గనుక, నా ఆత్మను వారిలో ముద్రించాను గనుక, నేను పరలోకములో వసించే దేవుడుగా ఉన్నను. యేసుక్రీస్తు యొక్క విశిష్ట లక్షణం ఏంటనంటే ఆయన ఈ రోజున మనందరికీ పైన ఉన్నవాడే. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, శరీరము ఒక్కటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్నాడు, శరీరము ఒక్కటే. అక్కడ 4వ వచనం చదువు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. 4:4 శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ఈ సౌండ్ సిస్టమ్ చూస్తుంటే ఈ భూగోళంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికే కాక పక్క గ్రామాలకు కూడా వాక్యం వెళ్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ దేవునిని ఎరిగిన ప్రజలు, దేవునిని ఎరగని ప్రజలు కూడా ఉండుంటారని అనుకుంటున్నాను భూగోళంలో. కాబట్టి మనం ఎవరిని ద్వేషించేవారం కాదు, అందరిని ప్రేమించేవారం కనుక, యేసుక్రీస్తు అంటే ఎవరో ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు కనుక మీరు పర్మిషన్ ఇస్తే సువార్తను కూడా దీంట్లో అంటించి చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు అందరికీ సువార్త, ఇది ప్రజలందరికీ కలగబోవు. అది ఇక భూగోళంలో ఉన్న ఒక క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులకు కూడా మనం ఆరాధించకపోయినా, పూజించకపోయినా, మెచ్చుకున్నా, తిట్టుకున్నా, వచ్చినా రాకపోయినా, యేసుక్రీస్తు ఎవరో మీకు చెప్తున్నాను వినండి. యేసుక్రీస్తు ఎవరో మీరు చదువుకున్నా, చదువు లేకపోయినా, మీకు ఆస్తులున్నా, ఐశ్వర్యాలున్నా, ఏమీ లేకపోయినా, మనము క్రైస్తవులము కాకపోయినా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా చాలా మంది వింటున్నారు కనుక అందరూ వినండి. యేసుక్రీస్తు అంటే ఎవరో ఎక్కడో ఒక దగ్గర ఫిక్స్ అయిపోయి ఉండేవాడు కాదు. ఆయన ఎవరో అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4లో మాట్లాడుతున్నాడు, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు మీరు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, గుర్తుంచుకోండి, ప్రభువు ఒక్కడే. మనందరికీ దేవుడు ఒక్కడే. ఆలోచించండి. కామన్ సెన్స్ అంటే సహజంగా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, భూమి ఎన్ని భూములు ఉన్నాయి చెప్పండి వెంటనే? ఒకటే భూమి. ఈ భూమిని చక్కగా వెలిగించడానికి ఎంతమంది సూర్యులు ఉన్నారు చెప్పండి? ఒక్కడే సూర్యుడు. అంతేగాని అమెరికా వాళ్ళకి ఒక సూర్యుడు, ఇండియా వాళ్ళకి ఒక సూర్యుడు. పొద్దున్నే మనం లేచి పెద్ద చెంత దగ్గర కూర్చొని వేప పొలం వేసుకొని చక్కగా పళ్ళు తోముకుంటూ, ఏంట్రో ఇవాళ అమెరికా సూర్యుడు ఇటు వచ్చాడు అని అనుకున్నారు ఎవరైనా? అని అంటారా ఎవరైనా? కుదరదు. భూమి ఒక్కటే,
సూర్యుడు ఒక్కడే, భూమి మీద ఉన్న సమస్త జనులు దేవుని చేత నిర్మించబడిన వారు గనక, ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వల నుండి మనమందరం వచ్చాము గనక, డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇదిగో ఎవల్యూషన్ థియరీని ఇదిగో డిక్లేర్ చేసినటువంటి, అనగా మానవ పరిణామ లేక ఇదిగో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నటువంటి ఇదిగో చార్ల్స్ డార్విన్ అనేటువంటి వ్యక్తి, ఇదిగో గొప్ప శాస్త్రవేత్తగా ఆయన డిక్లేర్ చేసినటువంటి ఆ యొక్క మా కోతి నుండి మనుషుడు పుట్టాడనేటువంటి ఆ సిద్ధాంతాన్ని చనిపోయేటప్పుడు చాలా పశ్చాత్తాపడి ఏడ్చి కుమిలి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి చచ్చిపోయాడు. ప్రభువా, నీ చేత తయారు చేయబడిన ఈ జనులు, నీ చేతితో తయారు చేయబడిన ప్రజలు ఎవరైతే మానవులు ఉన్నారో ఆ మానవులందరినీ నీవు చేసినావు, నీ యొక్క సృష్టి నీ చేతి యొక్క కార్యాలు కదా ప్రభువా. నేను అనవసరంగా నాకున్న అతికి తెలివితేటలను బట్టి, నాకున్న ఏదో ప్రపంచమంతా నన్ను గుర్తిస్తారు, నాకు దండలేస్తారు, ఇదిగో నన్ను గుర్తించి నన్ను మెచ్చుకుంటారని నేను ఒక చాలా భయంకరమైన తప్పుడు సిద్ధాంతాన్ని నేను ప్రపంచానికి వ్యక్తపరిచాను ప్రభువా. అయ్యా, కోతి నుండి మనిషి వచ్చాడని నేను అనవసరంగా చెప్పేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయన. కోతి నుండి మనుషులు ఎందుకు వస్తారు ప్రభువా? కోతి నుండి కోతులే పుడతారు. ఇప్పటికీ భోగోల్లో కోతులు బోళ్ళని ఉండుంటాయి. ఉన్నాయా? పప్పలు ఎత్తిపోతున్నాయా? పప్పులు ఇంట్లో పప్పు దినుసులు అన్ని తీసుకెళ్ళిపోతున్నాయా? చక్కగా మనుషుల్లాగా తీసుకుని వెళ్ళిపోతున్నాయా? చెట్టు కింద కూర్చొని తినేస్తున్నాయి. మరి ఇప్పుడున్న కోతులు మనుషులు ఎవరా అవుతున్నారమ్మా? మీ ఊర్లో కోతులు మనుషులు అయిపోతున్నారా? ఎవరో కోతు నుండి కోతే, కుక్క నుండి కుక్కే, మనిషి నుండి మనిషే. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు శరీరము ఒక్కటే, దీనిలో ఉన్నటువంటి ఇదిగో నివసించే ఆత్మ ఒక్కడే. అర్థమవుతుంది కదండి? కాబట్టి మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క శరీర నిర్మాణము ఒక్కటే. మెడికల్ సైన్స్ యూనివర్సల్ గా ఒకటే. ఆప్థమాలజిస్ట్ అంటే కంటికి నేత్ర వైద్యుడు అని అంటే ఇక్కడ లండన్లో చదివచ్చిన, ఇప్పుడే అన్నయ్య నవీన్ అన్నయ్య వల్ల అదే ఆ అబ్బాయి చిన్న కొడుకున్నాడు కదా, అన్నయ్య చిన్న అన్నయ్య కొడుకు, నేను డాక్టర్ని అవుతున్నాను అన్న, నేను ప్రార్థన చేయండి, నేను నువ్వు కెనడా వెళ్ళి చదువుకొని వచ్చినా నువ్వు డాక్టర్ అయితే సేమ్ వైద్యం ఇండియన్స్ కూడా నువ్వు అలాగే చేయాలి నాన్న అని చెప్పా. అంతే కదా? ఆ అమెరికా వాళ్ళకి వేరే కళ్ళు, మనకి వేరే కళ్ళు, వాళ్ళకి 100 చేతులు, మనకు 2 చేతులు, వాళ్ళకి చాటంత చెవులు, మనం చిన్నోళ్ళం కనుక ఎంత చెవులు ఉండవు. అందరినీ దేవుడు సమానంగా చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ఆ వాక్యాన్ని మనం కంటిన్యూ చేసే ముందు, సరే అది ముగించినాక మరలా వేరే దానిలోకి వెళ్దాం. కాబట్టి అందరికీ ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, దేవుని యందు మనమందరము ఉంచవలసిన విశ్వాసము కూడా ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అర్థమైంది? ఇప్పుడు అందరికీ తండ్రి అయి ఉన్న అంటే బోగోలులో ఉన్న ప్రతి కుటుంబానికి, మన మండలం, మన కాన్స్టిట్యుయెన్సీ, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, యావత్ ప్రపంచానికి అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడు ఒక్కడే. ఆమేన్ చెప్పండి. చదువుదాం. ఆయన అందరి పైగా ఉన్నవాడు, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. అంటే ఎక్కడున్నాడు? ఆయన అందరికీ పైన ఉన్నవాడు. ఎక్కడున్నాడు అంటే పరలోకములో నివసించే దేవుడు. అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదో. ఎందుకనంటే ఆయన మహిమ స్వరూపుడుగా ఎవరు ఆయన దగ్గరికి సమీపించలేని గొప్ప తేజస్సుతో వసించేటువంటి గొప్ప దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ. 2 చేతులు భోగోలు పౌరుషాన్ని చూపిస్తున్నారు గట్టిగా. రైట్. అందుకే భక్తుడు అన్నాడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. వద్దునా? ఎందుకు వద్దున్నానంటే తమ్ముడు వాళ్ళని, ఆర్కెస్ట్రా తమ్ముడు వాళ్ళని 35 సంవత్సరాల నుంచి నేను తబలా వాయిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాల నుంచి నేను డబ్బులు పడుతున్నాను. 6 గంటలకు వచ్చేది ఎవర్రా అంటే నేనే.
మీరు నిదానంగా వస్తారు. మీరంటే మీరు చాలా మంచోళ్ళు అని చెప్పారు, మీ గురించి చెప్పట్లేదు. ఒక్కొక్కరు 6:15 వస్తారంటగా, 6:30కు కూడా వచ్చే దొరలు ఉంటారంట. నాకు తెలియదు, మా మీ గురించి కదా, జనరల్గా జరుగుతాయంటగా అలాగా ఆ ఊర్లో. కొంతమంది వస్తాదుల్లో 7:30కు వస్తారంటగా, వచ్చి పాట కూడా అడుగుతారంటగా, ఇవ్వకపోతే అలుగుతారంటగా. వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని. 6 గంటల నుంచి ప్రతి ఒక్కరికి ఏ పాట పాడితే ఏ తాళంలో ఆ తాళంలో టెంపో తగ్గించకుండా, శృతులు పెంచకుండా తగ్గించకుండా ఓపికగా వాయించేవాళ్ళు మా ఆర్కెస్ట్రా తమ్ముడు వాళ్ళు. చప్పట్లు పట్టండి వాళ్ళకి. అర్థమైందా? వాక్యం వచ్చినప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, అమ్మ మనుషులు కదా, అవసరాలు ఉంటాయిగా, మంచినీళ్ళు తాగాలని. ఇక మీకు ఓపెన్గా చెప్పక్కర్లా. 6 గంటల నుంచి కూర్చొని వాయించి రెక్కలన్నీ పడిపోయి కొంచెం కాలు చాపుకుంటాకి ఏదో కొంచెం రెస్ట్. ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, పక్కనే ఉంటాం, వాక్యం వింటానే ఉంటాం. కొంచెం రిలాక్స్, మళ్ళీ వచ్చి కూర్చుంటాం. అర్థమైందా? మళ్ళీ నేను పాట పాడి పరిగెట్టుకుంటూ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇలా వాయించాలంటే చాలా కష్టమని నేను అనుభవంతో చెబుతున్నాను. ఎవరో ఆర్కెస్ట్రా వారిని అపార్థం చేసుకోవద్దు. ఒక సీనియర్ మోస్ట్ తబలిస్ట్గా చెప్తున్నా, అర్థమవుతుందా? ఒక సంగీతాన్ని వాయించేటువంటి వ్యక్తిగా చెప్తున్నా అంతే. కాబట్టి ఎవ్వరు కూడా సంగీతం వాయించే వారిని అపార్థం చేసుకోవద్దు. వారు ఉంటేనే చక్కగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా వారు అభిషిక్తులైన సేవకులు అందరం కలిసి ఉజ్జీవంగా మన యొక్క సంఘాలను మనం నడిపిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో. అక్కడ ఎవరు వెళ్ళలేరు. నరమాత్రుడు దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన గొప్ప తేజస్సులో వసించే గొప్ప దేవుడు. అంటే దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఆయన అందరికీ పైన ఉన్నవాడై, చదువుతాను, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి, అందరిలో, ఇది చూడ జాగ్రత్తగా గమనించాలి, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయ్యా అందరిలో మాటనండి. ఆయన ఉండడానికైతే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? అందరికీ చెప్పండి. పైన ఉండేవాడు, పరలోకములో నివసించేటువంటి గొప్ప దేవుడు. ఆ పరలోకములో ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే, మనందరము శాశ్వత కాలము జీవించడానికి నూతన యెరూషలేము అనే గొప్ప పట్టణాన్ని కడుతున్నాడు ఇప్పుడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడ కడుతున్నాడు? ఎక్కడ? పరలోకములో. చెప్పండి అందరూ. పరలోకములో యేసుక్రీస్తు మనందరి కొరకు రాబోయే దినాలలో నిత్యము ఆయనతో కూడా జీవించుటకు ఒక ఉన్నతమైన నూతన యెరూషలేము పట్టణాన్ని కడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పుడు ఆయన అందరికీ పైన ఉన్నవాడే కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఆయన అంట అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అది ఇప్పుడు నీలో ఉన్నవాడే యేసుక్రీస్తు. నీకు జీవమై ఉన్నవాడే యేసుక్రీస్తు. నువ్వు ఏ కులమైనా, నువ్వు ఏ మతమైనా, నీకు జీవము ఊపిరి ఆయనే అయి ఉన్నాడు గనక, ఆయన ఆత్మ నీలో ఉంది గనక ఈ రోజున నువ్వు బ్రతుకుతున్నావంటే అది కేవలము యేసుక్రీస్తు నీకు జీవమై ఉన్నాడు గనక నీవు బ్రతుకుతున్నావు. లేకపోతే ఎప్పుడో మట్టిలోనికి వెళ్ళిపోయేవాడివి. గుర్తుంచుకో. కాబట్టి ఇప్పుడు యేసయ్య అంటే ఎవరో అనంటే యావత్ మానవ కోటికి జీవము ఊపిరి ఆయనే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయనే. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినా రాకపోయినా, ఆరాధించినా ఆరాధించకపోయినా, ప్రేమించినా ద్వేషించిన ప్రతి మనిషికి జీవము ఊపిరి ఆయనే. సరే, మీ బైబిల్ అంటే అలాగ చెప్పుద్ది, యేసయ్య గురించే చెబుతాది. మరి ఇంకా ఏమైనా విషయాలు ఉంటే ఇంక వేరే లోతుల్లోకి వెళ్ళను. కానీ
వేమన తెలుసా? వేమన పద్యాలు తెలుసా? తెలుసు కదమ్మా, వెరీ గుడ్. ఆ వేమన పద్యాల్లో ఒక పద్యం ఉంటుంది. దేవుని గూర్చి వేమన చెప్తాడు. అమ్మా వినండి, ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి నన్ను ప్రశ్నలు అడగక్కర్లా, యూట్యూబ్లో కొట్టుకుంటే వేమన శతకాలు ఈ పద్యాలను వచ్చేస్తాయి. ఇక నా దగ్గరికి రావక్కర్లు, ఏమైనా ఉంటే అనుమానాలు వేమన అడుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? వేమన పద్యాలు ఏముంటాయో తెలుసా? చాలా పద్యాలు రాశాడు ఆత్మీయంగా. దానిలో ఒక పద్యం చెప్తున్నా వినండి. అందుకనే రోమిలకు రాసిన పత్రిక కాదు కదా, అపోస్తుల కార్యములోనే దేవుడు చెప్తాడు, మీ కవీశ్వరులలో కొందరు ఇదిగో దేవుని గూర్చి రాశారు కదా అంటాడు. చదవద్దులేండి, సమయం చాలు, నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఏమంటాడంటే, తనువు నందు ఆత్మతత్వము ఎరుగక వేరే కలడటంచు వెతుకునేప్పుడు భానుడుండ దివ్య పట్టి వెదకున విశ్వద అబ్రహామ వినురవేమా. ఆమెన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, భోగోల్ సౌండ్ రావాలి. ఆమెన్. నాకు జ్వరం అమ్మా. యాక్చువల్గా నేను రాత్రి నల్లజర్లు వెళ్ళా. సహజంగా నేను వైట్ అండ్ వైటే వేసుకుంటా. చలేసి వెన్నులో నుంచి చలి పుట్టేసి ఈ చెవిలో నుంచి ఈ చెవిలోకి చలి వెళ్ళిపోతుంది. ఇక నేను నేను పాట పాడకముందే నా పాట నాకంటే కంట్రోల్ తప్పి ముందే అది వచ్చేస్తుంది గమకాలతో. అంటే చలి, అర్థమైందా? అంత భయంకరమైన చలికి ఇక నేనేం చేయాలో తెలియక పొద్దున్నే జ్వరం వచ్చేసి ఏది ఏమైనా ఏం చేయాలని మొత్తానికి ఇదిగో చలికి తట్టుకుంటాకి ఇది వేసా. అర్థమైందా? దేవుని స్తోత్రం, దేవుని మహాకృప. మరి ఏంటో ఈ అద్భుతం, దేవుడి రోజు అంత చలి ఏం లేదు, వెచ్చగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. తనువు నందు ఆత్మతత్వము ఎరుగక వేరే కలగడంచు వెతుకునేప్పుడు భానుడుండ దివ్య పట్టి వెతకునా విశ్వద అబ్రహామ వినురవేమ. అబ్రహామ, నేను పెట్టుకున్నా, నన్ను క్షమించండి, నాకు అబ్రహాం అంటే ఇష్టం కనుక. దానిలో జనరల్గా అభిరామ అని ఉంటుంది. అబ్రహామ దగ్గరే ఉన్నాయిగా. నోరు తిరగని నాలంటోడు అభిరామ బదులు అబ్రహామ అంటాడు. తప్పేముంది? అర్థమైందా? ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి. ఓకే, రైట్. ఏమర్థమైంది? అట్టకున్నారు. తనువు నందు ఆత్మతత్వము ఎరుగక. తనువు అనగా ఈ దేహములో తనువు. అందుకని మన పూర్వీకులు చక్కటి పాట, తనువునా దిదిగోగై కునుమీయు ప్రభువాని పనికి. ఐడియా ఉందా? తనువు అంటే మన ఒళ్ళే దేవుని ఇల్లు. గుర్తుంచుకోండి. చాలా మంది గృహప్రవేశాలు చేస్తా మమ్మల్ని పిలుస్తారు పాస్టర్లుగా. అయ్యారండి మా ఇంట్లో దేవుడు ఉండేటట్టుగా ప్రార్థన చేయండి. నేనంటాను, ఇంట్లో దేవుడు కాదమ్మా, ముందు ఒంట్లో దేవుడు ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో దేవుడు ఉంటాడు. ఆమె చెప్పండి. అసలు నీ ఇల్లు కాదు దేవునికి ఇల్లు, నీ ఒళ్ళే చెప్పండి దేవుని ఇల్లు. నీ ఒళ్ళే దేవుని ఇల్లు, నీ ఒళ్ళు దేవుని ఇల్లు కనుక ఇప్పుడు వేమన ఏమంటున్నాడంటే, తనువు నందు ఆత్మతత్వము ఎరుగక అంటే ఈ ఒళ్ళు అనే ఈ దేహములో దేవుడు ఆత్మగా నివసించుచున్నాడని ఎరుగక. అందరు చేస్తున్నాలే. వేరే కలగటంచు వెతుకునేప్పుడు అంటే ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడని వెతుకుతా ఉంటాడంట ఈ మనిషి. తనువు నందు ఆత్మతత్వము ఎరుగక వేరే కలగటంచు వెతుకునేప్పుడు అంటే తనువులో దేవుని ఆత్మ ఉన్నాడని ఈ మనిషి తెలుసుకోకుండా ఈ మనిషి ఎంత అజ్ఞానంగా తయారడంటే ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడని ఏం చేస్తాడంట, వెతుక్కుంటా వెళ్తాడంట. వేమన చెప్తున్న మాట. అలాంటి వెతుక్కుంటా వెళ్ళేటువంటి వారిని వేమన దేనితో పోల్చాడో తెలుసా? తనువు నందు ఆత్మతత్వము ఎరుగక వేరే కలగటంచు వెతుకునేప్పుడు భానుడుండ దివ్య పట్టి వెతకునా. భానుడు అనగా సూర్యుడు. భానుడుండగా దివ్య పట్టి వెతకునా. దివ్య కొవ్వొత్తి అంటే మీకు ఉదాహరణ, అది కొట్టు అనుకుంటున్నాను, రోడ్డు మీద కొట్టే కదా నాన్న. ఆ షాపు దగ్గరికి నేను తెల్లచొక్క తలకాయ వేసుకొని మధ్యాహ్నం 12 గంటలు, రాత్రి 12 కదమో, మధ్యాహ్నం 12 గంటలకి. ఈ ఎండాకాలం ఎండల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఎండలేమో ఎండాకాలంలాగా ఉన్నాయి. ఈ సంవత్సరం భయంకరంగా ఉన్నాయి చలిలు. ఓకే, నో ఇష్యూ, దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఎర్రటి ఎండలో నేను గబగబా వచ్చి
ఆ కొట్లో ఉన్నటువంటి సహోదరుడు ఎవరు ఉంటారో నాకు తెలియదు కాబట్టి, అమ్మా కొంచెం ఏమనుకోకుండా ఆ కొట్లో ఉన్న వ్యక్తిని ఎన్ని గంటలకి, కొంచెం మీరే చెప్పండి, కొంచెం చలి తగ్గుద్ది గట్టిగా, మధ్యాహ్నం 12 గంటలకి నెత్తి మీద సూర్యుడు ఉన్నాడు, వచ్చి కొంచెం కొవ్వొత్తిస్తావమ్మా వెలిగించి అని అంటే, ఇప్పుడు కొవ్వొత్తి ఎందుకు అని అనుకుంటారు మనసులో. సర్లే ఏదో కొంచెం తెల్లసొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని వచ్చాడు, పెద్ద మనిషిలాగా ఉన్నాడు, జుట్టు కూడా తెల్లగానే ఉంది అని అనుకొని పెద్దోడు కదా గౌరవిద్దామని ఏం చేస్తాడో అని వెలిగించి ఇస్తూ, అయ్యా ఎందుకండి ఇది ఇప్పుడు మీకు అని అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు, దేనికండి అని అడుగుతాడు. అప్పుడు నేను ఏం లేదమ్మా, ఇందాక నేను ఇటే వెళ్ళాను, ఇక్కడ నేను ఒక వస్తువును పోగొట్టుకున్నానమ్మా, 20 రూపాయల బిల్లో లేకపోతే ఏదో డబ్బులు పోయినాయి అమ్మా, దాన్ని ఈ గుడ్డి వెలుగులో వెతుకుదామని వెలిగించమన్నాను. పర్లా వచ్చేస్తారు, సైడ్కి వచ్చేస్తారు. అర్థమైందో లేదో, అందుకని కొవ్వెత్తి వెలిగించి ఇమ్మన్నానమ్మా అని అంటే వెంటనే గుండె జల్లుమని కొంచెం లోపలికి వెళ్ళి కూర్చొని వెంటనే ఫోన్ తీసి, అరే ఎవడో పిచ్చోడు వచ్చాడరా, పిచ్చి ముదిరిపోయిందిరా, పిచ్చోడు వచ్చాడు, పిచ్చి ముదిరిపోయిందిరా, సోతకు మాత్రం తెల్లసొక్క తెల్ల ప్యాంట్ వేసాడు కానీ నానా నాకు భయం వేసేస్తుందిరా అని కొడుకుకో లేకపోతే వాళ్ళ భార్యకో భర్తకో ఫోన్ చేసేసి గుట్టు సొక్కులు లేకుండా రప్పించేస్తారు ఇంటి దగ్గర నుంచి. నాకు భయం వేస్తున్నాను, పిచ్చోడులా ఉన్నాడు, పిచ్చి ముదిరిపోయింది, ఇదంట మెట్ట మధ్యాహ్నం 12 గంటలకే పోగొట్టుకున్న వస్తువు అంట ఇంత ఎర్రటెండలోనంట బుడ్డి వెలిగించుకొని వెతుకుతున్నాడా. ఖచ్చితంగా మీరేం చెప్పారు, వచ్చేటప్పుడు తాళ్ళు తినరు. తాళ్ళు తెలుసా, తాళ్ళు అంటే ఈ తాటి తాళ్ళు కాదు, కట్టేయడానికి కాముకు కట్టుకొని పిచ్చాసుపత్రి వేసేద్దాం. అవునా, కరెక్టేనా? అంతే, ఎర్రకెండలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఇంత వెలుగు ఉండగా నేను పోగొట్టుకున్న వస్తువును నీ ఇంటి దగ్గరకు వచ్చి కొవ్వొత్తి అడిగి, నేను ఈ కొవ్వెత్తి సూర్యుని వెలుగు ముందు చెప్పండి, ఇదెంత ఆఫ్టర్ ఆల్. అర్థమైందా? కాబట్టి ఎంత పిచ్చోళ్ళ లెక్కలో వేసామో వీళ్ళని వేమన అంత పిచ్చోళ్ళ లెక్కలో వేసాడు. ఏమని, తనువునందు ఆత్మతత్వము ఎరుగక వేరే కలగటంచు వెతుకునెప్పుడు. అర్థమైందా? అంటే ఈ దేహంలోనే దేవుని యొక్క ఆత్మ ఉందని, దేవుడు నివసించుచున్నాడని మనిషి తెలుసుకోక ఎక్కడెక్కడో దేవుడు ఉంటాడని పరిగెడతాడంట. అలాంటి వారిని వేమన దేంతో పోల్చాడంటే, భానుడుండ దివ్య పట్టి వెదకునా. పిచ్చోళ్ళు ఎత్తుతారా అంత సూర్యుని వెలుగులో నీ కొవ్వొత్తి వెలుగు ఆఫ్టర్ ఆల్ అన్నాడు. ఆమె అర్థమైందా? అందుకనే మన పూర్వీకులు చక్కటి పాట రాశారు కదా, హృదయమే నీ ఆలయం క్రీస్తు. తెలిసిపోయింటారు. నీ నామమే నా గానం, విధితము కాదే ఇలలో ఎవరికి వివరించగనే పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించుటయే పావన నా రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఇంకా గట్టిగా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అని అంటే, నీకు నాకు జీవము ఊపిరి అయ్యున్నవాడే యేసయ్య. ఆమె నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు మనిషివైతే చాలు, నిన్ను జీవింపచేసేవాడే యేసుక్రీస్తు. అందుకని కొలస్సీ సంఘంతో మాట్లాడుతూ చదవద్దామా, సమయం చాలు. 3వ అధ్యాయం ఏమంటాడు తెలుసా? మనకు జీవమై ఉన్న క్రీస్తు అంటాడు. ఎవరంట? క్రీస్తు ఎవరంట? మనకు జీవం. ఆ జీవం కనుక వెళ్ళిపోతే ఇక ఏం లేదు. దేవుని మహాకృప
దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఈ రోజున మనం అందరం ఎప్పుడో కరోనాలో చదివేసేవాళ్ళు. అమ్మా ఎట్లారా కరోనా అంటే తెలుసా? ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చారా? కరోనా తెలుసా? వెళ్ళిపోయేవాళ్ళు అందరం. దేవుని మహాకృప ఇంకా మన సజీవుల లెక్కలో ఉంచాడు. ఎందుకనంటే ప్రభు కొరకు మనం అందరం సిద్ధపడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు సభలో, ఆలోచన సభలో ఆయన ఇదిగో ఆ యొక్క సభలో చెప్పిన మాట ఏంటంటే, పరలోక సైన్య సమూహానికి, నేను శిశువుగా భూమి మీదకి వెళ్తాను గనక మీరు మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు. భూమి మీదకి దేవుడు ఇచ్చినటువంటి కమాండ్ అది, ఒక కాషన్, ఒక వార్నింగ్. పరలోక సైన్య సమూహములారా, మీరు నేను పుడుతున్నానని, పుట్టానని రాజులకు, ఐశ్వర్యవంతులకు, కోటీశ్వరులకు, ల్యాండ్ లార్డ్స్కో, చదువుకున్న వారికో, విజ్ఞానులకు, ఇదిగో గొప్ప జ్ఞానము కలిగినటువంటి తత్వవేత్తలకు మీరు చెప్పవలసిన అవసరత లేనే లేదో. మీరు మొట్టమొదట చెప్పవలసింది ఎవరికో తెలుసా? నేను పుట్టానని మీరు మొట్టమొదట కలవవలసింది ఎవరినో తెలుసా? మీరు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రి వేళ, చీకటి వేళ ఏం చేస్తున్నారు? తమ మందను కాచుకొనుచుండగా. మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు డైరెక్ట్గా పరలోకము నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? పొలములో, అందరూ అన్నమా, పొలములో, చీకటిలో, రాత్రిలో తమ మందను కాచుకునేటువంటి గొర్రెల కాపరుల దగ్గరకు మాత్రమే మీరు వెళ్ళాలా? చప్పట్లు కొట్టండి. ఎందుకని? రాజులు లేరా? ఆ రోజు చక్రవర్తులు లేరా? ఆ రోజు హేరోదు రాజు కాదా పరిపాలన చేసేది? ఆ రోజున ప్రపంచ దేశాలలో అనేక మంది రాజులు, గొప్ప గొప్ప జ్ఞానులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు, ఇదిగో జ్ఞానము కలిగిన వారు, ఖగోళ శాస్త్రజ్ఞులు, అనేక మంది ఐశ్వర్యవంతులు లేరా? కానీ యేసయ్య పరలోక సైన్య సమూహానికి ఎందుకని మీరు ఖచ్చితంగా ఎవరికి మాత్రమే ఈ వార్త చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరు రెస్పాండ్ అవ్వండి. ఎవరికి చెప్పాలా? ఎదురు కూడా మీరే కట్టి చెప్పాలి. తిరిగేలకమ్మా, మరి ముందు ఎందుకు కూర్చున్నారు? ముందు కూర్చున్నారంటే మంచి చురుగ్గా ఉండి చక్కగా చెప్పాలి. అంటే వెనకాల కూర్చున్న రోజు చెప్తారు కానీ ఇక్కడ రాదు కాబట్టి, అర్థం వినపడదు కాబట్టి. ఎవరికి వెళ్ళి కనపడాలి మీరు? ఖచ్చితంగా పొలములో రాత్రి వేళ ఉందా వాక్యం? పొలములో ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు, చూడండి, కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ, ఎప్పుడంట? రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా. జాగ్రత్తగా అందరూ చాలా. ఇప్పుడు మీరు ఖచ్చితంగా నేను లోక రక్షకుడు, ఇదిగో మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి శుభవార్త, సువార్త మొట్టమొదట మీరు చెప్పవలసింది ఎవరికి? గొర్రెల కాపరులకు మాత్రమే. ఆమె చెప్పండి అందరూ, అందరు గట్టిగా. ఎవరికండి? ఎవరికి చెప్పాలంట? గొర్రెల. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మీరు వెళ్ళి గొర్రెల కాపరులకే చెప్పండి. దీంట్లో చాలా ఆత్మీయ అర్థం ఉంది. ఈ రోజున దీన్ని మీకు వివరించి వెళ్తాను. ఆమె ఎవరికి చెప్పలేదు? ఆ సభలో, ఆలోచన సభలో, దేవుని యొక్క రాజ్యములో ఆలోచన సభలో కోటాను కోట్ల దూతలు, పరలోక సైన్య సమూహము, 24 పెద్దలు, ఇదిగో శరాపులు, కెరూబులు, గొప్ప ప్రధాన దూతలు, అన్ని మిఖాయేలు, గబ్రియేలు, మొత్తం ఈ దూతల సమూహమును పిలిచి దేవుడు చెప్పినటువంటి మాట, పరలోక సైన్య సమూహములారా,
నేను భూమి మీదకి శిశువుగా వెళ్ళినప్పుడు నేను పుట్టాను అన్న సంగతి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మేము మీకు మాత్రమే తెలియచేయుచున్నాము. మీకే, ఎవరికి? వచ్చే ఈ పాటికి అందరికి గట్టిగా, ఎవరికి? గొర్రెల కాపర్లకి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. అంటే పరలోకములో డిజైన్ అయినటువంటి ప్లాన్ గొర్రెల కాపర్లకు మాత్రమే. ఎందుకని గొర్రెల కాపర్లకు చెప్పాలి? ఎందుకని గొర్రెల కాపర్లకు చెప్పాలి? ప్రియ దేవుని ప్రజలారా, గొర్రెల కాపర్లు భయపడద్దు, మీరు అసలు భయపడద్దు. ఎందుకు? ప్రభు గొప్పడు, ఆయన ప్రణాళికలు గొప్పవి. ఏంటో తెలుసా? భూమి మీద ఈ సృష్టి ప్రారంభించిన తర్వాత, మానవ జాతి ఉద్భవించిన తర్వాత భూమి మీద మొట్టమొదటి హత్య జరిగింది గొర్రెల కాపరినే చంపేశారు. ఆమెన్ చెప్పండి. అవునా కదా? ఎవరైనా అదీలైన హేబేలు ఎవరో గొర్రెల కాపరి. అర్థమైందా? భూమి మీద మొట్టమొదట హత్య చేయబడిన వాడు హేబేల్, గొర్రెల కాపరి. గొర్రెల కాపరి చంపబడ్డాడు కనుక మరణ భయం పట్టుకుంది గొర్రెల కాపరులకు. కనుక ఇప్పుడు ఆ మరణ భయాన్ని తొలగించడానికి, ఇదిగో ఆ చావును ఇదిగో దేవుడు జీవముగా మార్చడానికి, అలాగే దానితో పాటు ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఇదిగో ఆత్మీయముగా మరణించారు కాబట్టి వారిని కూడా ధైర్యపరచడానికి, అలాగే హేబేలు గొర్రెల కాపరి కనుక ఇదిగో హేబేలు దగ్గరికి వచ్చిన మరణాన్ని ఇదిగో మరలా గొర్రెల కాపరి దగ్గరికి రాకుండా చేయడానికి ఇదిగో భయపడకుడి. దేవునికి స్తోత్రం చెబుదాం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా. కాబట్టి ఇప్పుడు గొర్రెల కాపరులు ఎవరు? అది గుర్తుంచుకోండి. ఆత్మీయముగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ పొలములో మందను కాచుకొని, ఎక్కడ పొలములు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. క్రిస్మస్ పండగ అంటే ఏదో ఈ రోజున డిసెంబర్ 20వ తారీఖు అని మనం ఘనంగా చేసుకొని ఈ రోజుతో దులిపేసుకొని వెళ్ళిపోయే పండగ కానే కాదు. నిజంగా రక్షించబడిన వాడికి ప్రతిరోజు పండగే, ప్రతి క్షణం క్రిస్మస్ పండగ. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎంత మరణకరమైన వ్యాధులున్నా, ఎలాంటి సమస్యలతో కట్టబడుతున్నా, ఆత్మీయముగా రక్షించబడి ఆత్మీయ ఆనందము చేత అభిషేకించబడిన వాడికి నిత్యము క్రిస్మస్ పండగే. ఆమేన్ చెప్పండి. అర్థమైందా? 20వ తారీఖు మాత్రమే కాదు. 20వ తారీఖు ఏంటంటే మొత్తం మన గ్రామం అంతా కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకునేటువంటి మంచి కార్యక్రమం మన యవ్వన బిడ్డలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇలాగ రోజు ఏర్పాటు చేయలేరుగా, బోడంత డబ్బు ఖర్చు, లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదిగో సంవత్సరానికి ఒక్కసారి చక్కగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు నిజమైన క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని దేవుడు ఎవరితో పంచుకోమన్నాడు? గొర్రెల కాపరులకు మాత్రమే. వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రెల కాపరులు తమ పొలములో రాత్రి వేళ తమ మందను కాచుకొని. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు ఆత్మీయముగా మనతో మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరులు అనగా దేవుని సేవకులు. ఇదిగో సేవకులమైన మేము. ఆమేన్ చెప్పండి. గొర్రెల కాపరులు అంటే ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలి. దేవుని సేవకులు. ఆత్మీయముగా ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు అనంటే, రాత్రి వేళ పొలములు రాత్రి వేళ. పొలము అనగా దేవుని సంఘము. గుర్తుంచుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. పొలం అంటే ఏంటి చెప్పండి? దేవుని సంఘం. గొర్రెల కాపరులు ఎవరు? సేవకులమైన మేమే. కాబట్టి మేము సంఘము అనబడిన పొలములో తమ మందను రాత్రి వేళ గుర్తుంచుకోండి. అక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు. రాత్రి వేళ అంటే చీకటి వేళ. ప్రియ దేవుని ప్రజలరా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఇదిగో అంధకార సంబంధమైన యుగం జరుగుతుంది. ఇప్పుడు
ఇదిగో చీకటి ప్రపంచం, ఇది చీకటి కార్యాలు జరిగేటువంటి భయంకరమైన లోకం. ఈ దినములు చెడ్డవి. చీకటి ప్రపంచంలో మనం ఉన్నాం, పాపపు ప్రపంచంలో మనం ఉన్నాం. కనుక ఈ చీకటి ప్రపంచంలో ఈ పాపము భయంకరముగా జరుగుతున్నటువంటి దినాలలో ఇదిగో తల్లిదండ్రులను పిల్లలు చంపేసి, పిల్లలను తల్లిదండ్రులు చంపేసి, ఇదిగో భర్తను భార్య చంపేసి, భార్యను భర్త చంపేసి, ఇదిగో భయంకరమైనటువంటి పాపము చేత, ఇదిగో అపరాధముల చేత చచ్చిపోయినటువంటి దినాలలో చీకటి లోకము అది. ఈ చీకటి రాత్రి వేళ యాజకులముగాను సేవకులముగాను గొర్రెల మంద అనగా దేవుని సంఘం. గుర్తుంచుకోండి, గొర్రెల మంద అంటే మనమే, విశ్వాసులమైన మనమే. అందుకనే దేవుడు అన్నాడు కదా, నేను గొర్రెలకు చెప్పాలి, అందరూ చెప్పాలి, మంచి కాపరినే. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును వినును. ఆమేన్. కాబట్టి మొట్టమొదట క్రిస్మస్ శుభవార్త ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? పరలోకము నుండి డైరెక్ట్ గా సేవకులైనటువంటి యాజకుల దగ్గరికి వచ్చింది. ఎస్, అంతే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, వచ్చే సంవత్సరం పిలిచినా పిల్లపోయినా, బాగా చెప్పాడు రా అనేది ఒకళ్ళు, ఏమి నాకు అనవసరం, ఉన్నది ఉన్నట్టు చెప్పుకొని వెళ్ళిపోతా. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా. ఇది ఎవరిని చెప్పమన్నారు దూతలు వచ్చి? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానం యేసయ్య ముందు మీకే చెప్పండి. ఎవరికి? సేవకులమైన మేమేం చేయాలి? ఇప్పుడు రాత్రి వేళ పొలము అనగా దేవుని సంఘం, మంద అనగా విశ్వాసులను ఏ సేవకుడైతే నమ్మకంగా ఈ చీకటి లోకంలో కాస్తా ఉంటాడో సంఘాన్ని చప్పట్లు పట్టండి గట్టిగా. అర్థమైందండి? క్రిస్మస్ అంటే తెల్లబట్టలు, కొబ్బరన్నం, కోడి మాసం, పప్పలు, గారెలు, బూరెలు, అల్లుడు కొత్త అల్లుడు వస్తారు, ఇది తినేసి కాదు కాదా. పిలవండి, అలాగని పిలవకుండా ఉండకండి, పిలవండి. కొత్త అల్లుడు పిలవండి, చక్కగా అన్ని చక్కగా చేసి పంపించండి. సూపర్ హ్యాపీ. మేము కూడా వెళ్ళాం ఒక రోజున పెళ్లి మీద కొత్తలో, మేము కూడా మా అక్కడికి వెళ్ళాం. సూపర్, ఆనందమే ఆనందం. కానీ క్రిస్మస్ శుభవార్త ఎక్కడి నుంచి ప్రారంభం తెలుసా? సంఘములో నుండి ప్రపంచానికి వెళ్ళాలా? స్తోత్రం చెప్పండి. సంఘంలోనికి పంపించిందే దేవుడు. మీరు డైరెక్ట్గా రాజుల్ని కలవాల్సిన అవసరం లేదా? రాజులు లేదు, మంత్రులు లేదు, ఎవడ లేదు, తీసేయి, పక్కకి పెట్టా. జ్ఞానం లేదు, డబ్బున్నాడు, వద్దా, ఎన్ని పక్కన పెట్టాయి. డైరెక్ట్గా మీరు వెళ్ళవలసింది పొలంలోకి వెళ్ళిపోండి. పొలంలో నా మంద ఉంటుంది, నా మందను కాసే యాజకులు ఉంటారు. డైరెక్ట్గా వెళ్ళి అలా చెప్పండి క్రిస్మస్ న్యూస్. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నాకు భయం లేదు కదా, సమస్య లేదు, లైవ్ వెళ్ళిపోతుంది, సమస్య లేదు నాన్న. ప్లీజ్, ఈ చివరి దినాల్లో నన్ను నేను సరి చేసుకోకపోతే నా అంత అజ్ఞానం ఇంకొకటి ఉండడం. అర్థమవుతుందా? అందుకనే ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏ సేవకుడైతే యాజకులముగా మేము రాత్రి వేళ అనగా ఈ చీకటి భయంకరమైన పాపపు ప్రపంచంలో దేవుడు మాకిచ్చిన పరిచర్యను నమ్మకంగా కాయగలిగితే, విశ్వాసులలో నమ్మకంగా కాయగలిగితే, సంఘాన్ని సమర్పణతో మేము నడిపించగలిగితే, అప్పుడు సేవకులుగా మా పని మేము నమ్మకంగా చేసిన వారం అవుతాం. అది గుర్తుంది, పక్కన పెట్టండి. ఇక ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఇప్పుడు సేవకుడు సంఘాన్ని, మందను రాత్రి వేళ పొలములో మరి కాయుట అని అన్నప్పుడు గొర్రెలన్నీ ఎక్కడున్నాయి చెప్పాలి. ఇప్పుడు మీకు విశ్వాసులకు మీకే, ఇప్పటి వరకు మాకు ఫస్ట్ రౌండ్ మాది, సెకండ్ రౌండ్ మీది, మొత్తం ఫుల్ రౌండ్. అప్పుడే క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెబుతాం. సమస్య లేదా? మేము నమ్మకమైన పరిచర్య చేసినప్పుడు మా బాధ్యత అయిపోయింది, చేస్తున్నాం కనుక. ఇప్పుడు ఈ గొర్రెలన్నీ ఎక్కడున్నాయి? రాత్రి వేళ ఎక్కడున్నాయి? మందలో ఉన్నాయి, పొలంలోనే. అంటే విశ్వాసులైన వారందరూ ఖచ్చితంగా
ఈ చీకటి ప్రపంచంలో సంఘానికి వెలుపల ఉండడానికి వీలు లేదు. లేదా మాకు డబ్బు ఉందనో, ఆస్తులు ఉన్నాయనో, చదువు ఉందనో, వ్యాపారం ఉందనో ఎవరికి లేవండి. ఈ రోజున 100 రూపాయలు ఎవడ లెక్క చేస్తారని చెప్పండి. 500 లెక్క చేస్తున్నారా? అసలు మీకు ఇక్కడ జొమాటో, స్విగ్గీ అని లేవనుకుంటా. తెలుసు అసలు వాటి గురించి? ఏలూరులో అసలు పానీపూరి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తుందండి. ఏంటదే? పిడత కింద పప్పు, పానీపూరి. ఇంట్లో ఉల్లిపాయలు కొత్త ఉల్లిపాయ కొట్ట తీయగానే ఒక ఉల్లిపాయ ఉంటే వెంటనే అమ్మో ఇదేంటి ఒక ఉల్లిపాయ ఉందని బ్లింకిట్లో కొడితే 5 నిమిషాల్లో ఎన్ని కేజీలు కావాలి అన్ని కేజీలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు బ్యాగ్. అంటే ఊరినే కదమ్మా, ఆన్లైన్లో బ్లింకిట్ కొడితే వచ్చేస్తున్నాయి. డబ్బుని ఎవడో చేయట్లేదా? లేదా ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చేస్తున్నాయి తినబండారానికి. నాకు అనిపిస్తుంది నాన్న, మీరందరూ మన అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు. రాబోయే రోజుల్లో తినే వస్తువులే ఆర్డర్ పెడితే వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు. ఇక తర్వాత ఆ ఆర్డర్తో పాటు తినిపించే వాళ్ళు కూడా వచ్చేస్తారేమో అనుకుంటున్నాను. అమ్మా ఇంకా వాక్యం ప్రారంభం అవ్వలేదు, మరి టైం అయిపోయింది, ఏం చేద్దాం? చాలా పాయింట్లు ఉన్నాయి. అది కూడా చేసింది అది వెళ్ళిపోద్దా వాయిస్ దాంట్లోంచి? పర్లేదా? కంటిన్యూ చేసేయచ్చా? అదేగా రైట్. ఇప్పుడు సేవకులమైన మా సెషన్ అయిపోయింది. ఫస్ట్ క్రిస్మస్ శుభవార్త పరలోకము నుండి ఎక్కడికి దిగి వచ్చింది? సంఘంలోనికి వచ్చింది. సంఘము పొలం. కాబట్టి ఇప్పుడు సేవకులమైన మేము ఈ చీకటి ప్రపంచంలో సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుతూ కాచుకుంటూ చక్కగా మేము ముందుకు వెళ్తున్న సమయంలో మందంతా ఎక్కడుందంటమ్మా? చెప్పండి. గొర్రెల మందంతా ఎక్కడ ఉండాలా? సంఘంలో ఉండాలా? అంటే పొలంలోనే ఉండాలా? ఇప్పుడు సేవకులమైన మేము నమ్మకంగా ఈ యొక్క మందను కాస్తా ఉన్నప్పుడు మంద ఖచ్చితంగా పొలములోనే ఉండాలి. మీరు గనక ఖచ్చితంగా పొలములోనే ఉండగలిగితే, అందుకనే దావీదు అన్నాడు, ఆయన కూడా గొర్రెలు కాపరే. తెలుసా? దావీదు గొర్రెలు కాపరే, రాజు అయ్యాడు. 23వ కీర్తన రాస్తాడు. చదవద్దు, ఏం చూడద్దు, అయిపోయింది. 23వ కీర్తన రాస్తాడు. యెహోవా నాకు కాపరి, నాకు నేను పచ్చిక గల చోట్ల ఆయన నాకు పరులు చేయించాడు. నా అర్థం తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేవు కలగదంటే ఇది ఉత్తిదే ఈజీగా అయిపోయిన ప్రాసెస్ కాదు ఇది. నేను అంటే దావీదు అనుకున్నాడు, ఇజ్రాయేలీలందరికీ నేనే కాపరిని. ఇప్పుడు నేను వీళ్ళందరికీ కాపరిని అయి ఉండొచ్చు కాక, కానీ నాకంటూ ఒక కాపరి లేకపోతే నేను చెదిరిపోయిన గొర్రెనైపోతాను. కాబట్టి నా దేవుడు నాకు కాపరిగా ఉండాలని ప్రభు దగ్గరికి వెళ్తాడు. జాగ్రత్తనండి. వెళ్ళి, ప్రభువా నీవు నాకు కాపరిగా ఉండాలి నాయనా. నేను ఇజ్రాయేలీలందరికీ కాపరిని అయి ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఆత్మీయంగా నాకు కాపరిగా లేకపోతే నేను దిక్కులేనో అయిపోతాను నాయనా. గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించావు ప్రభువా, కాబట్టి నువ్వు నాకు కాపరిగా ఉండవా అని అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభు అన్నాడు, బాయ్ నేను కాపరిగా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి పాటించాలా. నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు గాక, బంగారం కుర్చీలో అయితే కూర్చుండొచ్చు గాక, కానీ నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి పెడతా, నువ్వు దానికి ఒబే అయితేనే నేను నీ కాపరిగా ఉంటా. ఏంటి ప్రభువా చెప్పు నాయన అన్నాడు దావీదు. అప్పుడు దేవుడు అన్నాడు దావీదుతో, ఇదిగో నాకంటూ గొర్రెల మంద ఒకటి ఉంది. నా మందలో నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు గాక, వచ్చి నువ్వు నా మందలో చేరాలా. నా మందలో చేరితేనే అప్పుడు నేను నీకు కూడా కాపరిగా ఉంటాను నా మందతో పాటు అన్నాడు. అర్థమైందా? 23వ కీర్తన దాని చరిత్రది. అప్పుడు దావీదు అన్నాడు, ప్రభువా నేను రాజునైతే అయి ఉండొచ్చాక, రాజరికాన్ని ఇచ్చింది నువ్వే కనుక నేను ఖచ్చితంగా ఎంతటి వాడనైనా వచ్చి నీ మందలో చేరిపోతాను ప్రభువా అన్నాడు.
అప్పుడు నువ్వు వచ్చి చేరి చూడు, అప్పుడు నేను నీ కాపరిగా ఉండకపోతే అడిగాను. వదిలేసాడు, వచ్చాడు. అందుకనే పదే పదే అడుగుతున్నారు, ఇజ్రాయేలీని అడుగుతున్నాడు. ఏమని? మీరు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు మీరు నాకు ఖచ్చితంగా చెప్పండి, నేను కూడా వస్తానన్నాడు. అర్థమైనా? దీనికి ఒక పాట రాశాడు భక్తుడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని చెలులు పలుకగా, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని చెలులు పలుకగా, నేను సంతోషించి తిని. నేను సంతోషించి తిని నీ ఆలయమును చూడవలెనని ఆశ పడుచున్నది నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది. ఎవరమ్మా? ఎవరి మాట అది? ఎవరి మాటలో? ఒక రాజు చెప్పే మాట. ఎక్కడికి వెళ్ళాలని? మందలోకి వెళ్ళిపోతానండి. నేను వెళ్తేనే దేవుడు నాకు కాపరిగా ఉంటాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అందరూ ఎక్కడికి వచ్చి చేరాలా? మందలో చేరాలా. నువ్వు నమ్మకంగా మందలో చేరి ఆత్మీయ క్రమశిక్షణతో నడుచుకొనుటయే నిజమైన క్రిస్మస్. ఆమేన్ చెప్పండి అందరూ. అర్థమైందా? ఒక సేవకుడు అనగా నేను, మళ్ళీ అందరినీ కాదు, దయచేసి నన్ను అపార్థం చేసుకోండి, నాకు అప్పచెప్పిన పరిచర్యను ఒక సేవకునిగా నేను నా పరిచర్యను నమ్మకముగా చెయ్యగలిగిన రోజుననే నిజమైన చెప్పాలా క్రిస్మస్. అర్థమైందా? అంటే సేవకునిగా నేను నమ్మకమైన పరిచర్య చేసినప్పుడే నిజమైన క్రిస్మస్. విశ్వాసిగా నీవు నమ్మకంగా పొలము అనబడిన సంఘములో దేవుని ఆత్మీయ క్రమశిక్షణతో నీవు విధేయుడవై విధేయురాలవై నీ సంఘములో నాటబడి ఉండుటయే నిజమైన క్రిస్మస్. ఆమేన్ చెప్పండి. రైట్, అయిపోయింది కదా, ఇక ముగించేస్తాను 10 నిమిషాల్లో. ఇప్పుడు సేవకులముగా మేము, విశ్వాసులుగా మీరు, మనందరం కలిసి ఈ చీకటి ప్రపంచంలో పొలము అనబడిన సంఘములో, రాత్రి అని అనబడిన ఈ భయంకరమైన చీకటి లోకములో మనము దేవుని సంఘములో సేవకులముగా మేము, విశ్వాసులుగా మీరు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఆత్మీయ క్రమశిక్షణతో వాక్యానుసారముగా ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఇక పరలోక సైన్య సమూహాలు పైనుండి దిగొచ్చేస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక అక్కడ ఉండడానికి ఇదిగో ఇష్టపడడు. ఖచ్చితంగా నీ సంఘములోనికి వచ్చి సేవకుడిని, విశ్వాసిని ఏం చేస్తాడంట? ఆ పరలోక సైన్య సమూహము దిగినప్పుడు వెంటనే చదవండి ఒకసారి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, గట్టి చదువుదాం. పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచుండును. చాలు. అంటే ఎప్పుడైతే ఒక సేవకునిగా నేను సంఘాన్ని నమ్మకంగా నడిపిస్తున్నానో, ఒక విశ్వాసిగా నీవు సంఘములో నమ్మకమైన బిడ్డగా ఆత్మీయ క్రమశిక్షణ కలిగి దేవుని వాక్యానికి లోబడి మీరు జీవిస్తున్నారో, నేను సంఘాన్ని నేను జాగ్రత్తగా నడిపిస్తున్నానో సమర్పణతో, మరి లాభాపేక్ష లేకుండా నిస్వార్థముగా మందకు మాదిరిగా ఉంటూ ప్రభువులైనట్లు కాక మందకు మాదిరిగా తగ్గించుకొని మందకు విధేయత మాదిరిగా ఉంటూ ప్రేమతో సంఘాన్ని నేను, సంఘమైన మీరు దేవుని సేవకునికి లోబడి, వాక్యానికి లోబడి, సంఘానికి లోబడి ఈ చీకటి ప్రపంచంలో సంఘములో నమ్మకమైన బిడ్డలుగా మీరు, నేను, మనందరం ఆత్మీయముగా ముందుకు నడుచుచూ ఉన్నప్పుడు పరలోక సైన్య సమూహాలు మన సంఘంలోకి దిగొచ్చేస్తాయి. చెప్పండి, అది క్రిస్మస్ అంటే. ఇక్కడ జరిగింది అదే. అప్పుడు రాగానే రెండవది, ముందు వాళ్ళు దిగొచ్చేస్తారు, రెండవది రావటమే వారి చుట్టూ వెలుగు, మహిమ. అంటే ఇక మందలో ఉన్న ప్రతి విశ్వాసిని, సేవకునితో సహా ఇదిగో ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆత్మీయముగా వెలిగించేస్తాడు. అది క్రిస్మస్ అంటే.
దేవుని స్తోత్రం చెప్పండి. ఇక నిత్యము క్రిస్మసే ఇప్పుడు. కాబట్టి వచ్చి నిలిచినప్పుడు వారి చుట్టూ, మంద చుట్టూ ఏమొచ్చిందంట? మహిమ. దేవుడు ఆత్మతో ఆయన అభిషేకించి వెలిగిస్తూనే ఉంటాడు. వెలుగు అందుకని అంటాడు కదా, మీ ఆత్మను ఎప్పుడు వెలుగనీయుడి, ఆత్మను ఆర్పకుడి. ఆమేన్. రైట్. ఇక ఆ తర్వాత జరిగింది ఏంటంటే, భయపడకుడి. వెలిగించబడిన తర్వాత, ఆత్మీయంగా మనం వెలిగించబడిన తర్వాత ఇక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక నీకు భయం లేకుండా, భయం అంటే దాని అర్థం ఏంటంటే భయం ఉండదు అని అంటే దాని అర్థం ఏంటంటే ధైర్యం ఉంటేనే భయం ఉండదు. కాబట్టి ఈ ఈవెంట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. అంటే భయం అనేది ఉండడానికి వీల్లేదు. భయం ఉంటే ఏ ఈవెంట్లు చేయలేము. అది మందిరం కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, పిల్లలు పెళ్లి చేయాలన్నా, ఇంకా ఏదైనా అవనే కాక. కాబట్టి మనకి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని, నమ్మకముగా పనిచేసేటువంటి ప్రతి సేవకుణ్ణి, ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ధైర్యముతో నింపుతాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ధైర్యంతో నింపుతాడో అదే నిజమైన క్రిస్మస్. నెక్స్ట్, ఇక ధైర్యంతో నింపడమే కాదు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన, అంటే ఇక ధైర్యముతో నింపి మనందరినీ కూడా ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆత్మీయముగా ఆనందించేటట్లుగా, సంతోషించే వారముగా చేసేస్తాడు. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, నీవు ఎప్పుడు కూడా దేవుని యొక్క ధైర్యంతో నింపబడ్డావు కనుక ఇక ఆ ధైర్యంతో పాటు నీ లోనికి ఏమొచ్చేస్తుందంటే సంతోషం వచ్చేస్తుంది. అందుకని అంటాడు కదా, ఇదిగో నేను చెబుతున్నాను ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి, ప్రభునందు ఆనందించండి అంటాడు. అంటే ఒక నిజమైన పండుగ, క్రిస్మస్ పండుగ నిజంగా ఆత్మీయముగా చేసుకునే వాడికి ఏం కలుగుతుందంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మీయ ఆనందంతో సంతోషంగా ఉంటారు. ఇక చివరిది, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. అది దావీదు పట్టణమందు ఇక మీ కొరకు రక్షణ సిద్ధపరచబడిపోయింది. ఈ రోజున ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా రక్షణ అనుభవంలోనికి దేవుడు, ఇంకా లోతుల్లోనికి, రక్షణ అనుభవంలోనికి, ఇదిగో పేతురుదైన సీమోనుదైనటువంటి పేతురు దోనె ఇదిగో లోతుల్లోనికి నడిపించినట్లు ఇక మీరు ఎప్పుడైతే ఇదిగో సంఘములో నమ్మకంగా, ఇదిగో ఒక సేవకునిగా నేను సంఘాన్ని నమ్మకంగా, మీరు విశ్వాసిగా సంఘములో నమ్మకమైన బిడ్డలుగా పొలమనబడిన దేవుని సంఘములో రాత్రి వేళ అనగా ఈ చీకటి ప్రపంచంలో ఇదిగో దేవుని వాక్యానికి లోబడి, ఇదిగో దేవుని సంఘ క్రమానికి లోబడి మనము ఖచ్చితంగా ఇదిగో కాపరుల చేత, దేవుని యొక్క వాక్యము చేత కాపాడబడుతూ నమ్మకముగా ఏ కాపరి, ఏ విశ్వాసి నమ్మకంగా దేవుని పొలమనబడిన సంఘములో మీరు, నేను, మనమందరము నమ్మకంగా ఉంటామో వెంటనే జరిగే మొట్టమొదటి పని ఏంటంటే పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి దిగి వస్తాడు. ఒకటి. ఇక రెండు, దిగి రావటమే కాదు, వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడంట వెలిగిస్తూ ఉంటాడు. అది పండగ. ఇక వెలిగించడమే కాదు, వారిలో ఉన్న భయాన్ని తొలగించి వారికి ఏమిస్తాడు? ధైర్యమునిస్తాడు. 3. ఇక 4వది, ధైర్యాన్ని ఇవ్వటమే కాదు, ధైర్యముతో పాటు సంతోషాన్ని నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి దేవుడు ఇస్తాడు. సంతోషాన్ని ఇవ్వటమే కాదు, నేడు రక్షకుడు మీకోసమే పుట్టాడు కాబట్టి ఇక మిమ్ములను ఆయన సత్యములో నుండి సర్వసత్యములోనికి మిమ్ములను నడిపిస్తాడు. అది నిజమైన క్రిస్మస్. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆ రోజున పొలములో జరిగిన అద్భుత కార్యాలే, ఆ క్రిస్మస్ ఆనందమే మన పొలమనబడిన సంఘాలలో, మన కుటుంబాలలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే నిజమైన క్రిస్మస్ పండుగ. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా, ఇంకా గట్టిగా. ఇక ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఇక వీళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు, పశువుల శాల దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దూత చెప్పినట్లే మరి వారందరూ కూడా దర్శించేశారు. దర్శించి యేసుక్రీస్తు చెప్పినటువంటి, లేకపోతే దూత చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా ఏం చేశారు అంటే ఇదిగో ఆ తల్లిదండ్రులకు చెప్పేశారు. చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, వారందరూ కూడా వచ్చి ఆ మాటలను ప్రపంచానికి, లోకానికి ప్రచురము చేయుచుండెనని కింద మాటలు రాయబడ్డాయి. అంటే ఇక ప్రభువుకి వారు సాక్షులుగా ఉండి క్రిస్మస్ న్యూస్
ప్రతి ఇంటికి చెప్పేస్తున్నారు. ఈ రోజున మన యవనస్తులు చేసేటువంటి పని కూడా అదే. గట్టిగా చప్పలు కొట్టండి. అర్థమైందా? ఇన్ని అనుభవాలు గుండా వెళ్ళినటువంటి మన జీవితంలో ఇక దేవునిని ప్రకటించకుండా ఉండలేమో. అర్థమైందండి? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటావో ఆ ప్రకటించిన రోజే నిజమైన క్రిస్మస్. వీళ్ళందరూ ఏం చేశారు? ఇక ప్రచురము చేయుచు ఉండని ఈ వార్త అందరికి చెప్పేస్తున్నారు. క్రిస్మస్ వచ్చేసింది, క్రిస్మస్ వచ్చేసింది, లోకరక్షకుడు వచ్చేసాడు అని ఈ క్రిస్మస్ వార్త సంఘములో ఉన్నటువంటి దైవ సేవకుల ద్వారా, సంఘము ద్వారా ఈ రోజున ప్రపంచానికి వెళ్ళాలి. అందుకనే దేవుడు సంఘము కొరకు తన ప్రాణమును పెట్టెను, సంఘాన్ని కొనుక్కున్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. సంఘము కొరకు తన ప్రాణం పెట్టాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు గనక సంఘాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు గనక సంఘము కొరకే ఆయన వచ్చాడు గనక ఈ రోజున సంఘమా, మనం నిద్రపోవటం మంచిది కాదు. క్రిస్మస్ వార్త ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి? సేవకులమైన మాది, విశ్వాసులమైన మీరు, మనందరం కలిసి ఏం చేస్తామంట? ప్రచురము చేయాలి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటున్న మనం అందరం, ప్రభువా, ఒక సేవకునిగా నేను నా జీవితంలో మీరు నాకు అప్పగించిన పరిచర్యను ఈ చీకటి ప్రపంచంలో నా మందను నేను జాగ్రత్తగా చీకటిలో నేను కాస్తున్నానా నాయన అని నన్ను నేను గ్రహించుకోవాలి, నాకు నేను తెలుసుకోవాలి. మీరు కూడా ఏం చేయాలంటే సంఘానికి క్రమం తప్పకుండా మానకుండా సంఘములో నమ్మకమైన విశ్వాసులుగా ఉంటూ సేవకుల మాటకు, వాక్యానికి, సంఘ క్రమానికి లోబడి దేవుని కొరకు బ్రతికేటువంటి బిడ్డలుగా గనుక మీరు, నేను, మనం అందరం ఉండగలిగితే అక్కడ జరిగే పండగే నిజమైన క్రిస్మస్ పండుగ. కాబట్టి ఈ రోజున అందరూ కూడా చిన్న మాట కళ్ళు మూసుకొని ఒక్క క్షణం మోకరించగలిగితే మోకరించండి. మోకరించలేకపోతే మీ స్థలాల్లోనే మీరు కూర్చొని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం దేవుణ్ణి స్తుతిస్తూ, ఇదిగో పరలోక సైన్య సమూహాలు ఏం చేశారో తెలుసా? ఇక చాలా అంశాలు ఉన్నాయి కానీ నేను చెప్పడానికి సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తున్నాను. కాబట్టి ఇదిగో స్తుతులు చెల్లించారంట. పరలోక సైన్య సమూహాలు ఏం చేశారనంటే స్తుతులు చెప్పారంట. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మోకరించగలిగిన వారందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడి లేదా మోకాళ్ళ లోపల కూర్చొని అందరూ చేతులు పైకెత్తి, ప్రభువా, ఒక సేవకునిగా నేను ఇదిగో చీకటి ప్రపంచంలో మీరు నాకు ఇచ్చిన సంఘం అనేటువంటి పరిచర్యను నమ్మకంగా నేను చేస్తున్నానా లేదా? నేను గనక నమ్మకమైన పరిచర్య చేయగలిగిన నాడే అది నిజమైన క్రిస్మస్. ఇదిగో ఒక విశ్వాసిగా, ప్రభువా, నేను నా సంఘములో నమ్మకమైన విశ్వాసిగా ఉన్నానా లేదా అని తెలుసుకోగలిగితే ఆ తెలుసుకొని నమ్మకమైన విశ్వాసిగా బ్రతుకుటయే నిజమైన క్రిస్మస్. ఈ రోజున ప్రభువా, ఇలాగ మేము నమ్మకంగా నీ సంఘములో ముందుకు నడుచుచున్నప్పుడు నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. పరలోకము నుండి నీ సైన్యమును మా సంఘములోనికి దింపే దేవుడు నాయన. నీవు నీ సైన్యాన్ని పంపించే దేవుడు, పరిశుద్ధాత్మతో నింపే దేవుడవు నాయన. నింపటమే కాదు, నీ ఆత్మీయ వెలుగుతో మా ఆత్మలను వెలిగించే దేవుడు. వెలిగించడమే కాదు, మాలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యమును పుట్టించే దేవుడు. ధైర్యమును పుట్టించడమే కాదు, ధైర్యముతో పాటు సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడవు. సంతోషాన్ని ఇవ్వడమే కాదు, సంపూర్ణ రక్షణతో మమ్మలను అలంకరించే దేవుడవు గనక ఈ రోజున నాయనా, ఈ క్రిస్మస్ ఆనందం అంటే, ఈ క్రిస్మస్ పండుగ అంటే ఏదో ఒక రోజున కొత్త బట్టలు వేసుకొని, ఇదిగో పిండి వంటలు వండుకొని, ఇదిగో అక్కడితో ముగించుకొని, ఇదిగో క్రిస్మస్ అయిపోయింది అని చెప్పుకునే వారముగా కాక, ఈ దినాన వాక్యము చేత హెచ్చరించబడిన వారమై, నిజమే, నా సంఘానికి నేను నమ్మకంగా వెళ్ళాలి, నా సేవకుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము
ఇదిగో సంఘ క్రమానికి లోబడి, ఇదిగో సంఘములో నమ్మకమైన విశ్వాసిగా నేను ఉండాలి ప్రభువా. నేను ఎప్పుడైతే నా సంఘములో నమ్మకమైన విశ్వాసిగా ఉన్నానో అప్పుడే నిజమైన క్రిస్మస్ పండుగను చేసిన బిడ్డగా ఉంటాను. ఇదిగో సేవకుడిగా నేను నా సంఘాన్ని ఎప్పుడైతే నమ్మకంగా ఇదిగో కాస్తూ ఉంటానో ఈ చీకటి ప్రపంచంలో, అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆయన పండుగ చేసిన వాడిని అవుతాను. కనుక ఈ రోజున ప్రభువా, మీరు మమ్మల్ని అభిషేకించుచున్న విధానాన్ని బట్టి, వెలిగించుచున్న విధానాన్ని బట్టి, ధైర్యపరచుచున్న విధానాన్ని బట్టి, సంతోషంతో నింపుచున్న విధానాన్ని బట్టి, మీ సంపూర్ణ రక్షణ అనుభవానికి నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభువా. యేసు, మేము ఎప్పుడైతే సంపూర్ణ రక్షణ అనుభవానికి, లోతైన రక్షణ అనుభవానికి నడుస్తామో అప్పుడే నిజమైన క్రిస్మస్ పండుగ కానైనా ఈ రోజున మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభువా. అందరూ చేతులు పైకెత్తుదాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. అందరూ చెప్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. అందరూ చెప్పాలి. ఆలోచనకర్త స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా. దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. చేతులెత్తి. బలమైన దేవా